రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. కాంగ్రెస్ ఇంకా 3 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్లో పెట్టింది హైకమాండ్. ఇవాళ రేపో 3 అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఖమ్మం, కరీంనగర్ సీట్లు ఎవరికి దక్కుతాయోనన్నది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. కాంగ్రెస్ ఇంకా 3 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు పెండింగ్లో పెట్టింది హైకమాండ్. ఇవాళ రేపో 3 అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఖమ్మం, కరీంనగర్ సీట్లు ఎవరికి దక్కుతాయోనన్నది ఉత్కంఠగా మారింది. మరిన్ని డీటెయిల్స్ గాంధీభవన్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, పెండింగ్ లో ఉన్న 3 సీట్లకు అభ్యర్థుల్ని ఎప్పట్లో ప్రకటించే ఛాన్స్ ఉంది? థ్యాంక్ యూ అపర్ణ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఇప్పటివరకు 14 పార్లమెంట్ స్థానాలకే అభ్యర్థులను ప్రకటించి ఇంకొక 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అది వాయిదా వేస్తూ వచ్చింది. ఇవాళ నుంచి వెళ్ళి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇవాళ నుంచి వెళ్ళి 25వ తారీఖు వరకు అభ్యర్థులు పోటీపడే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ 3 పెండింగ్ స్థానాలపైన అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్కంఠత, నేతల ఆశావాళ్లకు ఒక టెన్షన్ నెలకొంది. ప్రధానంగా ఖమ్మం, కరీంనగర్ సీట్లపైనే చాలామంది ఆశావాళ్ళు పోటీ పడుతున్నారు. దాంతోపాటు హైదరాబాద్ సీటు కూడా పెండింగ్లో ఉంది. హైదరాబాద్ సీటు ఎవరికి దక్కుతుంది అనే దానిపైన కాంగ్రెస్ నేతలు ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఖమ్మం సీటు కోసం 3 కీలకమైన నేతలు మొదటి నుంచి పోటీ పడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన సతీమణి నందినికి ఇవ్వాలని, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుపడుతుంటే, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగేందర్కు టికెట్ కేటాయించాలని ఆయన ఏఐసీసీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. ఈ 3 కీలక నేతలు కావడంతో టికెట్ ఎవరికి దక్కుతుందనేది చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరే కాకుండా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్లు పేరు కూడా తెరపైకి వచ్చింది. దాంతోపాటు మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామసాయం సురేందర్ రెడ్డి కుమారుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు రఘురామరెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చింది. వీరితో పాటు బీసీ నేతలుగా ఉన్న పీసీసీ సీనియర్ నేత నాగా సీతారాములు, అదేవిధంగా విద్యార్థి నేతగా ఉన్న లోకేష్ యాదవ్ వీళ్ళు కూడా టికెట్ ఆశిస్తున్నారు. సో ఎవరికి ఖమ్మం సీటు దక్కుతుందనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కానీ ఆఫ్ ది రికార్డ్గా చూసుకున్నట్లయితే కొంతమంది నేతలు ఇప్పటికే ఖమ్మం సీటు ప్రసాద్ రెడ్డికి ఖరారు చేశారు. రేపో మాపో అనౌన్స్ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఖమ్మం సీటు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే కరీంనగర్ సీటు మరో సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ సీటు కోసం అక్కడ ప్రవీణ్ రెడ్డి, అదేవిధంగా వెల్చాలి రాజేందర్ రావు, వెలమ సామాజిక వర్గం చెందిన రాజేందర్ రావు సీరియస్గా పోటీ పడుతున్నారు. అదేవిధంగా తీన్మార్ మల్లన్న పేరు కూడా మధ్యలో వినిపించింది. సో బీసీ వర్గం నుంచి వెళ్ళి టికెట్ కేటాయించినట్లయితే తీన్మార్ మల్లన్నకి ఇవ్వాలని కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే కరీంనగర్ సీటు కూడా అక్కడ రాజేందర్ రావుకు ఆల్మోస్ట్ ఖరారైనట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఖమ్మం రెడ్డి కోటలో ఖమ్మం సీటును కేటాయించినట్లయితే కరీంనగర్ సీటును రాజేందర్ రావుకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ సీటు కోసం మొదటి నుంచి వెళ్ళి చాలామంది టికెట్ ఆశించారు. కానీ వారు చివరి వరకు కూడా వాళ్ళైతే పోటీలో లేరు. ముందుగాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా అజారుద్దీన్ పేర్లను తెరపైకి తీసుకొచ్చారు. కానీ వాళ్ళు నో చెప్పడంతో మళ్ళీ సుప్రీంకోర్టు న్యాయవాది షానవాజ్ తబస్సం పేరు తెరపైకి వచ్చారు. కానీ ఆమె కూడా ఇంట్రెస్ట్ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అక్కడ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమీరుల్లాకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దాదాపు సమీరుల్లాకే హైదరాబాద్ లోక్సభ టికెట్ ఖరారైనట్లు తెలుస్తుంది. మొత్తం ఈ 3 స్థానాలకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్లో పెట్టింది. వరుసగా ఒకవైపు సునీల్ కనుగోలు సర్వే కావచ్చు, పీసీసీ నేతల సర్వే కావచ్చు, అదేవిధంగా జిల్లాలకు సంబంధించిన ఆ పార్లమెంట్ పరిధిలో నేతల అభిప్రాయాలను కావచ్చు తీసుకున్నారు ఇప్పటికే. అదేవిధంగా ఏఐసీసీ కూడా రీసెంట్గా 5 రోజుల పాటు ఒక సర్వే నిర్వహించారు. ఆయా పెండింగ్ స్థానాలపైన అభ్యర్థుల ఎంపిక పైన ఎవరికి కేటాయించాలనే దానిపైన ఒక సర్వే కూడా నిర్వహించారు. ఏఐసీసీ వార్ రూమ్ నుంచి వెళ్ళి ఆయా ప్రధానంగా ఖమ్మం లోక్సభ సీటు కోసము ఏఐసీసీ ఈ సర్వే చేసినట్లు తెలుస్తుంది. ఏఐసీసీ వార్ రూమ్ నుంచి వెళ్ళి ఆ పరిధిలోని ఆ పార్లమెంట్ పరిధిలోనున్న
కార్యకర్తలకు నాయకులకు ఫోన్లు చేసి అక్కడ సీరియస్గా బరిలో దింపితే ఎవరు గెలిచే అవకాశం ఉంటుందన్న పైన ఒక సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉండబోతున్నట్లు తెలుస్తుంది. దాదాపు ఇవాళ సాయంత్రం లేదంటే రేపు ఈ 3 పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ చాలా రోజుల నుంచి వెళ్ళి ఇటువైపు మిగతా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఆ పార్లమెంట్ పరిధిలో ప్రచారాలను కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో పార్టీ నేతలు ప్రచారం చేస్తున్న అభ్యర్థులు ఎవరు ఉంటారు, ఎవరికి టికెట్ దక్కుతుందనేది ఆ జిల్లాలో కావచ్చు, ఆ పార్లమెంట్ పరిధిలో నేతలంతా చర్చించుకుంటున్న పరిస్థితిని కొడుతుంది. ప్రధానంగా ఖమ్మం సీటు ఎవరికి ఇచ్చినా ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖమ్మం లోక్సభ పరిధిలో దాదాపు అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండడం వల్ల ఈజీగా అక్కడ పార్లమెంటు సీటు ఈజీగా గెలిచే అవకాశం ఉందని చాలామంది నేతలు ఖమ్మం సీటు కోసం పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో చూడాలి, ఇటు ఖమ్మం కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ సీట్లు కావచ్చు, ఎవరికి దక్కుతాయి అనేది అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంట్రెస్టింగ్గా చర్చగా కొనసాగుతుంది. ఆశావాళ్ళు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ నేతలతో లాబింగ్ చేయడం కావచ్చు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో కూడా లాబింగ్ చేయడం కావచ్చు అయితే కొనసాగుతుంది. బహుశా ఇవాళ సాయంత్రం లేదంటే రేపు ఏఐసీసీ ఈ 3 పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇవాటి నుంచి వెళ్ళి నామినేషన్ల ఘట్టం మొదలైంది. ఇవాళ నుంచి వెళ్ళి ఈ నెల 25 తేదీ వరకు నామినేషన్లు వేసే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళకి సంబంధించిన మంచి రోజును చూసుకొని నామినేషన్లు వేసే అవకాశం కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవాళ దాదాపు సాయంత్రం వరకు ఈ 3 పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.